ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొగ్గు నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు మాజీ ఎమ్మెల్యేలు బంకర్ దగ్గరకు వెళ్లకుండానే వెనుతిరిగారు. ఈ క్రమంలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్టుగా ప్రభుత్వం ఈరోజు మోసం చేస్తాం. అందుకే ఈరోజు నిజాలు తెలవడానికి RG1 దగ్గర నిజంగా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా చూడడానికి కార్మికులు శాసనసభ్యులు మేము వచ్చాం. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. నిన్న ఉదయం మా కార్మికులు వెళ్ళి చూశారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. ఇప్పుడు నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. మేము స్టేట్మెంట్ ఇచ్చినాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని లేని బొగ్గును రికార్డ్స్ను సెటరేట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. అందుకే మమ్మల్ని ఈరోజు మైన్ మీదకి వెళ్లకుండా అక్కడికి వెళ్తే నిజాలు ప్రజలకు తెలిస్తే గనక జరిగిన కుంభకోణం జరిగిన తప్పిదాలు బయటకు వస్తాయి గనక మైన్ మీదికి కార్మికులను శాసనసభ్యులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కానీ మమ్మల్ని పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకోవచ్చు, కానీ నిజాలు మీరు దాచలేరు, నిజాలు ఆపలేరు. తప్పకుండా బీఆర్ఎస్ ఈ స్కామ్ను బయట పెడుతుంది, నిరంతరం పోరాటం చేస్తుంది. నిజాలు ప్రజలకు తెలిసేదాకా కార్మికుల పక్షాన సింగరేణిని కాపాడడం కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగిస్తుంది.